కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం. భారత్ రష్యాతో S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందం. S-400 ట్రింప్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థల యొక్క 5 యూనిట్లను కొనుగోలు చేయడానికి భారతదేశం 2018 అక్టోబర్లో రష్యాతో $5.5 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. నాసా అడ్వాన్స్డ్ కాంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్ మిషన్ 2024 ఏప్రిల్ 24న నాసా అధునాతన కంపోజిట్ సోలార్ సెయిల్ సిస్టమ్ ACST-3ను ప్రారంభించింది. ఇది అంతరిక్ష చోదకానికి సౌరశక్తిని ఉపయోగించడంలో ముఖ్యమైన క్షణాన్ని సూచిస్తుంది. న్యూజిలాండ్ నుండి రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రానిక్ రాకెట్లో సౌరశక్తితో నడిచే అంతరిక్ష నౌకను మోహరించారు. వినూత్న 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను అభివృద్ధి చేసిన IIT గౌహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి IITG అస్సాంలోని కమ్రూప్ ఎన్నికల జిల్లాకు చెందిన సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపికేషన్ SVEP సెల్తో కలిసి వినూత్నమైన 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను అభివృద్ధి చేసింది. IITG క్యాంపస్లో ఆవిష్కరించబడిన ఈ కార్యక్రమం ముఖ్యంగా కొత్త ఓటర్లు మరియు సీనియర్ సిటిజన్లలో ఓటర్ అవగాహన మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త ఇమేజ్ టూల్ వీడియో AI మోడల్ వాసా 1. మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన వాసా 1 AI మోడల్ ఉత్పాదక కృత్రిమ మేధస్సు రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ AI మోడల్ కేవలం ఒకే పోర్ట్రేట్ ఫోటో మరియు సంబంధిత స్పీచ్ ఆడియో ట్రాక్ నుండి హైపర్ రియలిస్టిక్ మాట్లాడే ముఖాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వాసా అనే పేరు విజువల్ ఎఫెక్టివ్ స్కిల్ని సూచిస్తుంది. ప్యాల్జీ 1, 2 మరియు హాసల్ 1 Ra-3 క్రూయిజ్ క్షిపణి వార్ హెడ్ని పరీక్షించిన ఉత్తర కొరియా వాసల్ 1 Ra-3 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి కోసం రూపొందించిన కొత్త సూపర్ లార్జ్ వార్ హెడ్ పై పరీక్షలను నిర్వహించింది. అలాగే పోలిజీ 1-2 అని పిలువబడే కొత్త రకం విమాన నిరోధక క్షిపణి హాసల్ 1 Ra-3 గురించి. హాసల్ 1 Ra-3 అనేది ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి. ఇది సూపర్ లార్జ్ వార్ హెడ్ను మోసుకుపోయేలా రూపొందించబడింది మరియు దక్షిణ కొరియా మరియు జపాన్ అంతటా లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంది. ఓరాన్ లేదా MARS-2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో కూడిన అధునాతన స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఇరాన్ ప్రారంభించిన ఆశ్చర్యకరమైన క్షిపణి దాడిని గుర్తించడంలో మరియు రక్షించడంలో ఇజ్రాయెల్కు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఓరాన్ లేదా MARS-2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో కూడిన అధునాతన స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ ఇరాన్ ప్రారంభించిన ఆశ్చర్యకరమైన క్షిపణి దాడిని గుర్తించడంలో మరియు రక్షించడంలో ఇజ్రాయెల్కు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని అత్యంత వనరులు మరియు కంపాక్ట్ స్టెల్త్ విమానాలలో ఒకటైన ఈ విమానం ది వారెన్ లేదా మల్టీ మిషన్ ఎయిర్బోర్న్ రికనైసెన్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ MARS-2 అని పిలువబడుతుంది. 5-3 మినీ ఆవిష్కరణ. మైక్రోసాఫ్ట్ తన కొత్త 5-3 ఫ్యామిలీ ఓపెన్ AI మోడల్స్ అతి చిన్న మోడల్ అయిన 5-3 మినీని ఆవిష్కరించింది. 5-3 మినీ కేవలం 3.8 బిలియన్ పారామీటర్లతో అందుబాటులో ఉన్న అత్యంత సామర్థ్యం మరియు తక్కువ ఖర్చుతో కూడిన చిన్న భాషా మోడల్ SLMగా పేర్కొనబడింది. చాట్ GPT, క్లాడ్ మరియు జెమినీ వంటి AI అప్లికేషన్లకు భాషా నమూనాలు వెన్నెముకగా ఉంటాయి.
జ్యూస్ జాకింగ్ స్కామ్. జ్యూస్ జాకింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇటీవల కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CRT.in కేఫ్లు, హోటళ్లు మరియు విమానాశ్రయాల వంటి ప్రదేశాలలో పబ్లిక్ ఛార్జింగ్ పోర్టల్ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. జ్యూస్ జాకింగ్ అటాక్స్ ప్రమాదం గురించి ఏజెన్సీ వినియోగదారులను హెచ్చరించింది. అగ్నిబాన్ SAT-E-D రాకెట్. అగ్నికుల్ కాస్మోక్ అనేది చెన్నైకి చెందిన IIT మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్పేస్ స్టార్టప్. ఇది భారతదేశపు మొదటి రాకెట్ను ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి మార్చి 22న ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ యొక్క మొదటి రాకెట్ పేరు అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడుతుంది. ఇది ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి భారతదేశం యొక్క మొదటి ప్రయోగం. ఇది భారతదేశం యొక్క మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ పవర్ రాకెట్ ప్రయోగం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ని స్వదేశీయంగా రూపొందించారు. అగ్నిబాన్ రాకెట్ 18 మీటర్ల పొడవు, 1.3 వ్యాసం, వెడల్పు కలిగిన రాకెట్. ఇది 100 కిలోల పేలోడ్ను 700 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలదు. గ్రోక్ చాట్బాట్. గ్రోక్ అనేది ఎలాన్ మాస్క్ స్థాపించిన XAI చే అభివృద్ధి చేయబడిన ఉత్పాదక AI చాట్బాట్. IIT మద్రాస్ మినీ స్పేస్ ల్యాబ్. కక్ష మైక్రోగ్రావిటీ రీసెర్చ్ వైపు గణనీయమైన పురోగతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ IIT మద్రాస్ ఒక భారతీయ అంతరిక్ష స్టార్టప్ అయిన వెల్లన్ స్పేస్తో కలిసి భూమికి వెలుపల తయారీలో మరింత పరిశోధన మరియు అభివృద్ధికి సహకరిస్తుంది. కక్షలో దాని సూక్ష్మ అంతరిక్ష ప్రయోగశాల ASTERIX ల్యాబ్ను ప్రదర్శించడానికి IIT మద్రాస్ వెల్లన్ స్పేస్కు సాంకేతిక అభివృద్ధి నిధిని అందిస్తుంది. ఇస్రో కొత్త స్పేస్ పోర్ట్ డగ్లెగ్ యుక్తి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ధృవ కక్షలకు పేలోడ్ను సమర్థవంతంగా ప్రయోగించేందుకు తమిళనాడులోని కులశేఖరపట్నంలో కొత్త స్పేస్ పోర్టును అభివృద్ధి చేస్తుంది. ఈ వ్యూహాత్మక ప్రదేశం శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ల కంటే గణనీయమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇది చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాలు SSLV ఇంధనాన్ని వినియోగించే డాగ్ లెగ్ యుక్తి అవసరం లేకుండా నేరుగా దక్షిణం వైపు ప్రయాణించేలా చేస్తుంది. సంగం డిజిటల్ ట్విన్ ఇనిషియేటివ్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ TCOE ద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు నిర్వహణలో విప్లవాత్మకమైన సంగం డిజిటల్ ట్విన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్నోవేషన్ మరియు ప్లానింగ్ మధ్య అంతరాన్ని తగ్గించడం అనే థీమ్తో 2024 మార్చి 7న IIT ఢిల్లీలో మొదటి అవుట్రీచ్ కార్యక్రమం జరిగింది. స్వాతి స్త్రీల కోసం సైన్స్ ఒక టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్. 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం స్టీమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ రంగంలో భారతీయ మహిళల విజయాలను హైలైట్ చేసే డేటాబేస్ అయిన స్వాతి విమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ సైన్స్లో లింగ అంతరాన్ని పరిష్కరించడానికి ఇంటరాక్టివ్ పోర్టల్ను అభివృద్ధి చేసింది. భారతదేశంలోని స్టీమ్లో మహిళలు కేవలం 13 నుంచి 15% మంది పరిశోధకులను కలిగి ఉన్నారు. డీప్ టెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఆర్థిక వృద్ధిని నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న గ్లోబల్ లీడర్గా స్థిరపడేందుకు భారతదేశం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. చందమామ అవతలి భాగంపై పరిశోధనకు చాంగే 6. మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా చాంగే 6 అనే వ్యామనౌకను ప్రయోగించింది. ఇప్పటి వరకు
ఆ భాగం నుంచి ఏ దేశము నమూనాలను సేకరించలేదు. తాజా ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది. చాంగే 6ను వెన్చెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని, వ్యోమనౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశించిందని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. చాంగే 6లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీ ఎంట్రీ మాడ్యూళ్లు ఉన్నాయి. ల్యాండర్ భాగంలో ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ స్వీడన్కు చెందిన పరికరాలు ఉన్నాయి. ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన IQ-Q అనే పేలోడ్ కూడా ఉంది. చంద్రుడి వద్దకు ప్రయోగించిన వ్యోమనౌకలో పాకిస్తాన్ పరికరాన్ని చైనా ఉంచడం ఇది మొదటిసారి. IQ-Qను పాక్, చైనా అంతరిక్ష సంస్థలు రూపొందించాయి. ఇందులో 2 ఆప్టికల్ కెమెరాలు ఉన్నాయి. చందమామ ఉపరితలాన్ని ఇవి చిత్రీకరిస్తాయి. బిస్సమ్ పోర్టబుల్ హాస్పిటల్ క్యూబులను పరీక్షించిన భారత వైమానిక దళం. BHISHM పోర్టల్ క్యూబులను ఒక ముఖ్యమైన పరీక్షల్లో భాగంగా ఆగ్రాలోని భారత వైమానిక దళం విమానం నుండి జారి విడిచింది. ఈ మొబైల్ ఆసుపత్రులు ఎక్కడైనా అత్యవసర వైద్య సంరక్షణ అందించడానికి ఉద్దేశించబడతాయి. ప్రాజెక్ట్ బిసమ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత మరియు మైత్రి కోసం ఉద్దేశించబడింది. ఇది ఒకేసారి 200 మందికి చికిత్స చేయగల మొబైల్ హాస్పిటల్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. భారతదేశం యొక్క మొదటి మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం TS-AT-1A ప్రారంభం. టాటా సైన్స్ యొక్క అనుబంధ సంస్థ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ పూర్తిగా ప్రైవేట్ రంగం ద్వారా నిర్మించబడిన భారతదేశం మొట్టమొదటి మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం TS-AT-1Aను విజయవంతంగా ప్రయోగించారు. నేషనల్ వర్క్షాప్ భారతదేశంలో డీప్ టెక్ స్టార్టప్లు మరియు పెట్టుబడిని పెంచుతుంది. మే 13 మరియు 14, 2024న సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ లేదా టిప్స్ 4.0లో టెక్నాలజీ ఇన్నోవేషన్పై 4వ జాతీయ వర్క్షాప్ జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇది IIT బాంబేలో మరింత ప్రత్యేకంగా IoT అండ్ IoE TIH మరియు IoT కోసం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లో జరిగింది. టిప్స్ 4.0 అనేది ఒక రకమైన ఈవెంట్. ఇక్కడ మొదటిసారిగా డీప్ టెక్ స్టార్టప్లు దృష్టి సారించాయి. ఈ కార్యక్రమంలో 48 డీప్ టెక్ స్టార్టప్లు మరియు 35 మంది సీనియర్ వెంచర్ క్యాపిటలిస్టులు మరియు అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన సీడ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఉత్తర కొరియాకు చెందిన అణు కార్యక్రమంపై ఆంక్షలు. ఉత్తర కొరియాకు చెందిన అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేశాయి. కానీ రష్యా వ్యతిరేకంగా చైనా హాజరు కాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ నిలిచిపోనుంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి. పారిస్లో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన TCS. భారతదేశపు అతిపెద్ద IT సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ TCS ప్యారిస్లో మానవ కేంద్రీకృత కృత్రిమ మేధస్సు AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COEని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం 5,000 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం. ఇరాన్ ప్రభుత్వం మొత్తం 5,000 మెగావాట్ల సామర్థ్యం ఉండే 4 అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. దేశ తూర్పు తీర పట్టణం సిరిక్ సమీపంలో వీటి నిర్మాణం మొదలైందని ఇరాన్ అణు విభాగం అధిపతి మహ్మద్ ఇస్లామీ తెలిపారు. అణు డ్రోన్ను పరీక్షించిన ఉత్తర కొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇటీవల పశ్చిమ సముద్ర జలాల్లో అణుదాడి చేసే సామర్థ్యమైన డ్రోన్ను పరీక్షించినట్లు 2024 జనవరి 19న ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తాము ఈ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. అణు కేంద్రాల జాబితాలు ఇచ్చి పుచ్చుకున్న భారత్, పాక్.
గత 3 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని అనుసరించి మన దేశం, పాకిస్తాన్ తమ అణుకేంద్రాల జాబితాలను జనవరి 1, 2024న పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణుకేంద్రాలు, దానికి సంబంధించిన సదుపాయాలపై దాడిని నిషేధించేందుకు 1988లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల నిబంధనల ప్రకారం ఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య వర్గాల ద్వారా ఈ పని పూర్తి చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. చైనా మ్యాగ్లైవ్ రైలు వేగం గంటకు 623 కిలోమీటర్లు. కొత్తగా రూపొందించిన మ్యాగ్నటికల్లీ లెవిటేటెడ్ మ్యాగ్లైవ్ రైలు వేగంలో కొత్త రికార్డును సృష్టించిందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కాసిక్ ప్రకటించింది. గంటకు 623 కిలోమీటర్ల గత రికార్డును అది అధిగమించిందని తెలిపింది. ప్రపంచ సైబర్ నేర సూచి 2024. సైబర్ నేరాల విషయంలో దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచిని విడుదల చేసింది. ఈ నివేదికలో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. భారత్ ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. 75 వసంతాలు పూర్తి చేసుకున్న నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1949లో స్థాపించబడిన ఈ కూటమి ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్లో కలదు. నాటో 12 దేశాలతో స్థాపించబడింది. ఈ 75 సంవత్సరాలు నాటో ప్రభుత్వం దాదాపు 3 రెట్లు పెరగడంతో 32 దేశాలకు చేరుకుంది. 2023 ఏప్రిల్లో ఫిన్లాండ్ 31వ దేశంగా చేరింది. స్వీడన్ 32వ దేశంగా ఆమోదించబడింది. హంగేరీ త్వరలో చేరే అవకాశం ఉంది. టెక్నాలజీ పనోరమా ఫర్ ఆత్మనిర్భర్ భారత్ పేరున నివేదిక విడుదల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ పనోరమా ఫర్ ఆత్మనిర్భర్ భారత్ పేరిట తయారు చేసిన నివేదికను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేశారు. బలమైన స్వావలంబన దేశాన్ని నిర్మించుకోవాలనే దృక్పథానికి 2047 వరకు రానున్న సంవత్సరాలు చాలా కీలకం. ఇందులో యువత ముఖ్య భూమిక పోషిస్తుంది. కృత్రిమ మేధ, సముద్ర అంతరిక్ష అన్వేషణ, చంద్రయాన్ 3, కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో మన నాయకత్వం, పునరుత్పాదక ఇంధనాన్ని విస్తరించడం వంటి రంగాల్లో పెట్టుబడులు మన దేశ స్వావలంబనకు నిదర్శనం అని ప్రధాని మోదీ అందులో పేర్కొన్నారు. నేషనల్ హైవేస్లో ఒక ఫాస్టాగ్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాహి ఒక ఫాస్టాగ్ అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే ఫాస్టాగ్ను బహుళ వాహనాలకు ఉపయోగించడం లేదా ఒకే వాహనానికి బహుళ ఫాస్టాగ్లను లింక్ చేయడం నిషేధించబడింది. ఈ కొత్త నిబంధన 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఫాస్టాగ్ అనేది భారతదేశంలో NHAI నిర్వహించే ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID సాంకేతికతను ఉపయోగించి లింక్ చేయబడిన ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులు చేస్తుంది. అంతరిక్ష రంగంలోకి 100% FDIలకు అనుమతి. అంతరిక్ష రంగంలో 100% విదేశీ అంతరిక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2024 ఫిబ్రవరి 21న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడులు కంపెనీలను ఆకట్టుకునేందుకు శాటిలైట్ల విడిభాగాల తయారీ రంగంలో 100 FDIలకు అనుమతి ఇచ్చింది. AI కోసం ₹10,371.92 కోట్లు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇండియా AI అనే జాతీయ స్థాయి మిషన్కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్కు ₹10,377.92 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మేకింగ్ AI వర్క్ ఫర్ ఇండియా అనే విజన్తో ఈ మిషన్ ప్రారంభించబడింది. దేశంలో AI టెక్నాలజీ అభివృద్ధి చెందడం ద్వారా సామాజిక ఆర్థిక రంగంలో మెరుగుదల సాధించడమే ఈ మిషన్ లక్ష్యం. రోడ్డు ప్రమాదాల నివారణకు IIT జోధ్పూర్ సరికొత్త ఆవిష్కరణ. ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ IoV నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకునే సరికొత్త టెక్నాలజీని IIT జోధ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు. నావెల్ MAC బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ నోమాస్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి
వాహనాల్లో ఇన్స్టాల్ చేస్తారు. దీని ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్ టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన ఐఐటి జోధ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేబాశిష్ దాస్ తెలిపారు. స్వదేశీ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం. భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ ITCMను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష 2024 ఏప్రిల్ 18వ తేదీన ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగింది. అంగారా A5 రాకెట్ను విజయవంతంగా పరీక్షించిన రష్యా. 2024 ఏప్రిల్ 11వ తేదీ రష్యా చివరకు తన అంగారా A5 హెవీ లిఫ్ట్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. 2024 ఏప్రిల్ 9వ తేదీ జరిగిన మొదటి ప్రయత్నం ఒత్తిడి వ్యవస్థలో లోపం కారణంగా విఫలమైంది. ఏప్రిల్ 10వ తేదీ రెండవ ప్రయత్నం ఇంజిన్ లాంచ్ కంట్రోల్ సిస్టంతో అడ్డంకి ఎదుర్కొంది. యూరీ గగారిన్ యొక్క చారిత్రాత్మక అంతరిక్షయానం వేడుక అయిన కాస్మోనాట్ డేతో సమానంగా ఏప్రిల్ 11వ తేదీన విజయవంతంగా ప్రయోగించింది. ఈ 3 దశల బెహెమత్ 54.5 మీటర్లు 178.81 అడుగులు పొడవు 773 టన్నుల బరువు కలిగి ఉంది. 24.5 టన్నుల పేలోడ్ సామర్థ్యంతో అంగారా A5 ప్రయోగించిన నిమిషాల్లోనే గంటకు 25,000 కిలోమీటర్లు 15,500 మైళ్ళు ఎత్తుకు వెళ్ళింది. సిక్కింలో యాంటీ ట్యాంక్ మిసైల్ శిక్షణ. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్లో సిక్కింలో 17,000 అడుగుల ఎత్తులో ఒక అద్భుతమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ATGM శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. మొదటి ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణం ప్రారంభం. భారత నావికా దళం తన మొదటి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS నిర్మాణ కార్యక్రమం 2024 ఏప్రిల్ 10న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ HSLలో ప్రారంభించడం జరిగింది. రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనేతో సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. 2023 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్న 5 FSSలు 2027 మధ్య నాటికి డెలివరీ చేయబడతాయి. ఇండియన్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక. ప్రపంచంలో మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్కు పోటీగా భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ VH ముఫీద్ ఓపెన్ సోర్స్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారు. అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిసన్ AI గత నెలలో డెవిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంక్లిష్టమైన ఇంజనీరింగ్ టాస్క్లను పూర్తి చేయడం దీని ప్రత్యేకత. చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా. ఆర్టిమిస్ 3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపే ప్రణాళికను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సిద్ధం చేస్తుంది. దీంతో పాటు మరో పెద్ద సవాలును స్వీకరించబోతుంది. చంద్రుని ఉపరితలంపై డక్వీడ్, క్రెస్, బ్రాసికా, ఆవా మొక్కలను పెంచడమే ఆ సవాలు. 2026లో జాబిల్లిపై నాసా తలపెట్టిన 3 ప్రయోగాల్లో లీఫ్ లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చర్ ఫ్లోరా ఒకటి. కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ సంస్థ లీఫ్ ప్రయోగాన్ని డిజైన్ చేసింది. దీనిలో భాగంగా వ్యోమగాములు తేల్, క్రెస్, డక్వీడ్ లేదా రెడ్ అండ్ గ్రీన్ బ్రాసికా శాంపిళ్లతో కూడిన గ్రోత్ ఛాంబర్స్ను చంద్రుని ఉపరితలంపై నెలకొల్పుతారు. కక్షలోకి రెండో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా దేశీయంగా తయారు చేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం 2024 ఏప్రిల్ 8వ తేదీ అమెరికాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష సామర్థ్యం నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా జరిగింది. గత 2023 నవంబర్లో ఉత్తర కొరియా ఒక సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత దక్షిణ కొరియా తన మొదటి సైనిక గోళాచార ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2025 నాటికి మొత్తం 5 ఉపగ్రహాలను ప్రయోగించాలన్నది దక్షిణ కొరియా లక్ష్యం. మొట్టమొదటి త్రిసేవ సదస్సు పరివర్తన్ చింతన్
పరివర్తన్ చింతన్ అనే మొట్టమొదటి ట్రై సేవా సమావేశం 2024 ఏప్రిల్ 8వ తేదీ న్యూఢిల్లీలో జరిగింది. ఈ చారిత్రక సమావేశం భారత సైన్యాన్ని మరింత సహకార ఏకీకృత భవిష్యత్తు వైపు నడిపించడానికి రూపొందించబడింది. మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మార్క్ 1A విజయం. ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2024 మార్చి 28వ తేదీ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కేంద్రం నుంచి తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. తేజస్ Mk1A సిరీస్లో LA-5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. HALలోని చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ KK వేణుగోపాల్ రిటైర్డ్ ఈ విమానాన్ని నడిపారు. HAL చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్. పురాతన నక్షత్రాల ప్రవాహాలను గుర్తించిన గియా టెలిస్కోప్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA యొక్క గియా అంతరిక్ష టెలిస్కోప్ శివశక్తి అనే 2 పురాతన నక్షత్రాల ప్రవాహాలను జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీకి చెందిన ఖ్యాతి మల్హన్ నేతృత్వంలోని ఒక బృందం ఈ ఆవిష్కరణ చేసింది. గియా టెలిస్కోప్ 2014లో ప్రయోగించబడింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతం. 2024 మార్చి 22వ తేదీన కర్ణాటక చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ATR నుంచి RLV LEX-2 మిషన్ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రయోగం యొక్క లక్ష్యం రాకెట్ లాంచ్ ఖర్చును తగ్గించడానికి రాకెట్లను తిరిగి ఉపయోగించడం. పుష్పక్ అని పిలువబడే ఈ రాకెట్ భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్ళబడింది. అక్కడ నుంచి రాకెట్ స్వయంగా ల్యాండింగ్ చేసింది. భారతదేశం మొజాంబిక్ టాంజానియా ట్రైలేటర్ ఎక్సర్సైజ్. భారతదేశం మొజాంబిక్ టాంజానియా ట్రైలేటర్ ఎక్సర్సైజ్ IMT ట్రైలేట్ 2024 రెండవ ఎడిషన్ 2024 మార్చి 21 నుంచి 29 వరకు జరిగింది. ఈ ఉమ్మడి సముద్ర విన్యాసాలలో భారతదేశం తరపున INS TIR, INS సుజాత పాల్గొన్నాయి. 2022 అక్టోబర్లో జరిగిన మునుపటి ఎడిషన్లో INS తార్కస్ టాంజానియా మరియు మొజాంబిక్ నౌకలతో పాల్గొంది. 2 దశల్లో జరిగిన IMT ట్రైలాట్ 2024 1 హార్బర్ దశ మార్చి 21 నుంచి 24, 2 సముద్ర దశ మార్చి 24 నుంచి 27. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశంగా భారత్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా భారత్ అవతరించింది. 2014లో 78% మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న భారతదేశం 2024 నాటికి దిగుమతులను 3% తగ్గించింది. దీనివల్ల దేశీయ ఉత్పత్తులలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2024 నాటికి భారతదేశం మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో 97% స్వయ సమృద్ధిని సాధించింది. ఇస్రో రెండో ప్రయోగ కేంద్రంకు శంకుస్థాపన. రెండో ప్రయోగ కేంద్రంగా తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు రాష్ట్రానికి వచ్చిన మోదీ 2024 ఫిబ్రవరి 27న తుత్తుకుడి తిరునెల్వేలిలో పర్యటించారు. కులశేఖర పట్టణం నుంచి ఇస్రో మొదటిసారిగా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. రోహిణి 200 సౌండింగ్ రాకెట్ను 2024 ఫిబ్రవరి 28న శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు. యుద్ధ నౌకలు INS అగ్రే, INS అక్షయ్ ప్రారంభం. తీర జలాల్లో నిఘాకు యాంటీ సబ్మెరీన్ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో 2 యుద్ధ నౌకలు చేరాయి. INS అగ్రే, INS అక్షయ్ పేరుతో ఉన్న ఈ 2 నౌకలను 2024 మార్చి 13న కోల్కతాలో ప్రారంభించారు. ప్రస్తుతం తయారైన 2 యుద్ధ నౌకలు 80% దేశీయ పరిజ్ఞానం పరికరాలతో రూపొందించారు. 77.6 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు 25 నాట్స్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాల్లో యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్లో పాల్గొనడంతో పాటు
మందు పాత్రలు కనిపెట్టడం, నిఘా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్మెరైన్లు వార్ఫేర్ సేలో వాటర్ క్రాఫ్ట్ ఎస్డబ్ల్యూసి నౌకలను భారత్ నిర్వహిస్తుంది. 2035 నాటికి చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం. రష్యా, చైనా చంద్రునిపై మానవ శాశ్వత నివాస స్థాపన లక్ష్యంగా ఒక సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రునిపై 2035 నాటికి ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. మొదటి దశలో రోబోల సాయంతో చంద్రునిపై అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం జరుగుతుంది. స్పేస్ టగ్ బోట్ అనే అణు విద్యుత్ నౌక ద్వారా నిర్మాణ సామాగ్రిని చంద్రునికి తరలించడం జరుగుతుంది. దక్షిణ ఉత్పత్తుల కొనుగోలుకు రూ. 31,125 కోట్ల విలువైన ఒప్పందాలు. రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రూ. 39,125 కోట్ల విలువైన ఒప్పందం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 జెట్ విమానాలకు మరో ఏరో ఇంజన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ. 39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో 2, లార్సెన్స్ అండ్ టూబ్రోతో లేదా L&Tతో 2 ఒప్పందాలున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమానే సమక్షంలో 2024 మార్చి 1వ తేదీ ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా భారత్, రష్యాల జాయింట్ వెంచర్ BAPL నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. ఒప్పందాల విలువ రూ. 39,125 కోట్లు. ఒడిసియస్ ల్యాండర్ ప్రయోగం విజయవంతం. జాబిల్లిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతుంది. జపాన్ మూన్ స్నైపర్ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ ఇన్స్టిట్యూట్ మిషన్స్ రూపొందించిన ఒడిసియస్ నోవా సి శ్రేణి ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చెరువులోని మాలాఫెర్ట్-ఏ బిలంలో దిగ్విజయంగా దిగింది. మాలాఫెర్ట్-ఏ అనేది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాఫెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ఒడిసియస్ ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బదులు కొట్టడం విశేషం. ఒడిసియస్ ల్యాండర్కు ఇంట్యూటివ్ మిషన్స్ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ఒడి. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ IM-1గా నామకరణం చేశారు. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన అపోలో 17 మానవ సహిత యాత్రలో వ్యోమగాములు జీన్ సెర్నాన్, హారిసన్ స్మిత్ చంద్రుడి నేలపై నడియాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక 1 నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. ఒడిసియస్ అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మిషన్స్ ప్రయోగించిన ఒడిసియస్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థ నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇన్స్టిట్యూట్ మిషన్స్ CEO స్టీవ్ అల్జెమస్ ధృవీకరించారు. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తాజాగా పంపిన మూన్ స్నైపర్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలుమోపిన మాలాఫెర్ట్-ఏ బిలం వాస్తవానికి ల్యాండింగ్కు ప్రమాదభరితమైన ప్రదేశం. జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం. జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. 2024 మార్చి 13వ తేదీ ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయలుదేరిన కైరోస్ రాకెట్ లాంచ్ అయిన కొద్ది సెకండ్లోనే పేలిపోయింది. ఈ రాకెట్ను SpaceOne అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. 3 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్ 3 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోనికి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది.
సిమోర్గ్ రాకెట్తో వాటిని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నోన్ ప్రావిన్స్లోని ఇమామ్ ఖోమైనీ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా కేహన్ 2, హతేఫ్ 1 అనేవి GPS కమ్యూనికేషన్కు సంబంధించిన నానో శాటిలైట్లు. మనిషి మెదడులో బ్రెయిన్ చిప్. అమెరికా స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్ను అమర్చి చరిత్ర సృష్టించింది. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2024 జనవరి 30న వెల్లడించారు. ఈ చిప్నకు N1 లింక్గా నామకరణం చేశారు. భారత్ GPT హనుమాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా హనుమాన్ పేరుతో సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ సంస్థ ఓ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఆవిష్కరించింది. ఈ LLMను బాంబే IIT నేతృత్వంలోని భారత్ GPT ఎకోసిస్టమ్ భాగస్వామ్యంతో ఆవిష్కరించారు. భారత్ మొట్టమొదటి మానవ రహిత విమానం. భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ టెక్నాలజీతో దేశీయంగా తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్ను నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్కులో వేడుక నిర్వహించారు. C-130J యుద్ధ విమానం నైట్ ల్యాండింగ్ విజయవంతం. భారత వాయుసేన IAF అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రిపూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. LAC సమీపంలో దౌలత్ బేగ్ ఓల్జీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ కావడం గమనార్హం. భారత్ US టైగర్ ట్రయంఫ్. భారత్ US మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం 2 దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది 2024 విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రయంఫ్ 2024 మార్చి 18న ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు 2 ఫేజుల్లో జరిగిన ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల్లో 2 దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఈ మేరకు USకు చెందిన USS సోమర్సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, US మెరైన్ కార్ప్స్ ఎమ్మర్కేడ్ దళాలు విశాఖకు వచ్చాయి. ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ RMT కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నది. గగనశక్తి 2024 వైమానిక విన్యాసాలు. భారత వైమానిక దళం గగనశక్తి 2024 పేరుతో వైమానిక విన్యాసాలను రాజస్థాన్లోని పోఖ్రాన్లో 2024 ఏప్రిల్ 1న ప్రారంభించింది. ఈ విన్యాసాలు ఏప్రిల్ 10వ తేదీ వరకు జరిగాయి. IAF రాఫెల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 సుఖై 30 MKI, తేజస్ లైట్ కాంబాట్ జాగ్వార్ చినూక్ హెలికాప్టర్లు, అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ జపాన్ సంయుక్త విన్యాసం ధర్మ గార్డియన్. భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు 2024 ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యాయి. ధర్మ గార్డియన్ పేరిట నిర్వహించిన ఈ విన్యాసాలు మార్చి 9 వరకు జరిగాయి. రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరు దేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం.
ఇస్రో గగనయాన్ టీవీ-D1 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగనయాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ-D1 ప్రయోగం 2023 అక్టోబర్ 21న విజయవంతమైంది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ-D1 గగనయాన్కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ-D1 మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్ధమైన వ్యామనౌకను పరీక్షించనున్నారు. ఇందులో క్రూ వ్యామగాముల ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యామనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసెలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలిస్తుంది. జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చిన దాని నూతన యజమాని ఎలన్ మాస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్ను తీసుకురానున్నారు. ఎక్స్మెయిల్ త్వరలో రాబోతుందని ఆయన స్పష్టం చేశారు, స్వయంగా ప్రకటించారు. ICGS సముద్ర పహరేదార్. ICGS సముద్ర పహరేదార్ ఒక ప్రత్యేకమైన కాలుష్య నియంత్రణ నౌక. ఇది భారత తీర రక్షక దళానికి చెందినది. ఈ నౌక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తూర్పు తీరంలో ఉంది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సుధీర్ రవీంద్రన్ ఈ నౌకకు కమాండర్గా ఉన్నారు. పోఖ్రాన్లో భారత శక్తి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో త్రివిధ దళాలు భారత శక్తి పేరిట విన్యాసాలు నిర్వహించాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు. మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్ళకు కట్టాయి. దేశీయ ఆయుధ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, LHMK-5 యుద్ధ ట్యాంక్, K9 వజ్ర, ధనుష్, సరంగ్ యుద్ధ తుపాకుల వ్యవస్థ ఫైరింగ్ రేంజ్ సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ చారిత్రాత్మక మహిళా సముద్ర నిఘా మిషన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 మార్చి 8న INAS 318 యొక్క 40వ వార్షికోత్సవం సందర్భంగా అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ తన మొదటి మహిళా సముద్ర నిఘా మిషన్ను విజయవంతంగా నిర్వహించింది. INS ఉత్క్రోష్ నుండి నిర్వహించబడిన ఈ మిషన్లో 3 మహిళా అధికారులు పాల్గొన్నారు. 1 లెఫ్టినెంట్ కమాండర్ శుభాంగి స్వరూప్, 2 లెఫ్టినెంట్ కమాండర్ దివ్య శర్మ, 3 లెఫ్టినెంట్ వైశాలి మిశ్రా. 1984 మార్చి 8న ప్రారంభించబడిన INAS 318 నిఘా కార్యకలాపాలలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. రాజస్థాన్లో వాయుశక్తి విన్యాసాలు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో 120కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ విన్యాసాలను నిర్వహించింది. వాయుశక్తి పేరిట ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో M777 శతఘ్నులను వాయు మార్గంలో తరలించి వేగంగా మోహరించే సామర్థ్యాన్ని వాయుసేన ప్రదర్శించింది. కక్రాఫర్ వద్ద అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం. కక్రాఫర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 2 అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాఫర్ అటామిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3-4 యూనిట్లను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ₹22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఇవే కావడం విశేషం. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్తో పాటు మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. INS సందాయక్ జాతికి అంకితం. INS సందాయక్ నౌకను 2024 ఫిబ్రవరి 3న విశాఖలో జాతికి అంకితం చేశారు. నౌకదళ ఉపయోగార్థం హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ INS సందాయక్ను నిర్మించింది. 2021 డిసెంబర్ 5న జల ప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. ఈ నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవు ఉంది. దీనిపై ఓ హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు అమర్చారు. భారత సైన్యంలోకి అత్యాధునిక MQ-9B డ్రోన్స్.
భారత్కు 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు రక్షణ భద్రతా సహకార సంస్థ DSCA పేర్కొంది. దాదాపు $4 బిలియన్ల విలువైన ఒప్పందంలో భారత్కు MQ-9B సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన ఒలెగ్ కొనోనెంకో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కొనోనెంకో 59 రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. కొనోనెంకో మొత్తంగా 878 రోజులు 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నట్లయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ వెల్లడించింది. ప్రస్తుతం ISSలోనే ఉన్న ఆయన భూమికి తిరిగి వచ్చేసరికి 1000 రోజులు అంతరిక్షంలో గడిపినట్లవుతుందని తెలిపింది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు రష్యాకి చెందిన గెన్నెడీ పదల్కా 878 రోజులు 11 గంటల 29 నిమిషాలు 48 సెకండ్ల పేరు మీద ఇన్నాళ్ళు ఉండేది. సైన్యంలో ఇక ఆకాశ్ తీర్ సేవలు. భారత గగనతల రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యాయి. స్నేహపూర్వక విమానాలను రక్షించుకోవడంలో బలగాలకు సహకరిస్తూ శత్రులోహ విహంగాలను నాశనం చేయడంలో దోహదపడే ఆకాశ్ తీర్ నియంత్రణ రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అభివృద్ధి చేసింది. గాజియాబాద్ బెల్ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ కంట్రోల్ సెంటర్ను సైన్యంలో ప్రవేశపెట్టారు. వింగ్స్ ఇండియా 2024 కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. జనవరి 21 వరకు ప్రదర్శన జరిగింది. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. పూర్వీ లెహర్ పేరిట యుద్ధ విన్యాసాలు. తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశమని తెలిపింది. పూర్వీ లెహర్ పేరిట జరిగిన ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలు పంచుకుంటున్నాయని పేర్కొంది. నాసా రాకెట్ల మిషన్కు భారత సంతతి ఆరోహ్ బడ్జత్యా నేతృత్వం. సూర్యగ్రహణం సందర్భంగా ఇటీవల అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 3 పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మిషన్కు సారథ్యం వహించింది భారత సంతతి శాస్త్రవేత్త కావడం విశేషం. ఆయనే ఆరోహ్ బడ్జత్యా. జాబిల్లి ఉపరితలంపై జపాన్ ల్యాండర్. జపాన్ ప్రయోగించిన తేలికపాటి లోనర్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్ను దించాయి. జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనే ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం 2024 జనవరి 19న జాబిల్లిని తాకింది. వ్యోమనౌకలోని లోనర్ ఎక్స్కర్షన్ 1, 2 అనే 2 రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో స్లిమ్ నింగిలోకి పయనమైంది. 400 టోమాహాక్ క్షిపణులను కొనుగోలు చేయనున్న జపాన్. అమెరికా నుంచి జపాన్ 400 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్షిపణులను యుద్ధ నౌకల నుంచి 16,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు. 1600 కిలోమీటర్ల వరకు ప్రయోగించవచ్చు. వైమానిక దళ యూనిట్లకు రాష్ట్రపతి విశిష్ట పథకాలు.
దేశ రక్షణకు నిరుపమాన సేవలు అందించిన భారత వాయుసేన విభాగాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి విశిష్ట పథకాల ప్రెసిడెంట్స్ స్టాండర్డ్స్ కల్చర్ను అందించారు. వీటిలో 45 స్క్వాడ్రన్ 2021 స్క్వాడ్రన్లకు ప్రెసిడెంట్ స్టాండర్డ్స్, 11 బేస్ రిపేర్ డిపో, 509 సిగ్నల్ యూనిట్లకు ప్రెసిడెంట్స్ కలర్స్ లభించాయి. ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక స్థావరంలో జరిగిన ఒక వేడుకలో ముర్ము చేతుల మీదుగా ఈ పథకాలను ఆయా విభాగాలు అందుకున్నాయి. ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ కల్చర్స్ను వాయుసేనలోని 4 స్క్వాడ్రన్లను ఉమ్మడిగా స్వీకరించిన ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 బృందానికి జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ అవార్డు 2024. అమెరికా సంస్థ అయిన స్పేస్ ఫౌండేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క చంద్రయాన్-3 మిషన్ బృందానికి 2024 జాన్ ఎల్ జాక్ స్విగ్గర్ట్ జూనియర్ అవార్డును అందించింది. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణ రంగంలో అత్యుత్తమ విజయాలను సాధించిన అంతరిక్ష సంస్థలు లేదా కన్సార్టియాలకు ప్రతి సంవత్సరం అందించబడుతుంది. జూలై 14, 2023 ప్రారంభించబడిన ఇస్రో చంద్రయాన్-3 మిషన్ భారతదేశానికి ఒక గణనీయమైన విజయంగా నిలిచింది. విక్రమ్ అనే ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ అనే రోవర్ను మోసుకెళ్లిన ఈ మిషన్ ఆగస్టు 23, 2023 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద విజయవంతంగా దిగింది. ఈ చారిత్రాత్మక ఘటన చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్ర మాడ్యూల్ను దించిన మొదటి దేశంగా భారతాన్ని గుర్తించింది. పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు 2024. హైదరాబాద్లోని అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. భారతదేశంలో ఆస్ట్రోనాటిక్స్ ప్రమోషన్స్కు డాక్టర్ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డు డిస్టింగ్విష్డ్ ఫెలో బిరుదును ప్రదానం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని ఏప్రిల్ 17వ తేదీ ఏర్పాటైన ప్రత్యేక సభలో ఏఎస్ఐ అధ్యక్షుడు, ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా స్వీకరించారు. డాక్టర్ సుబ్బారావు తొలుత ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1992లో అనంత్ టెక్నాలజీస్ను స్థాపించారు. ఇస్రో చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డు. ఇస్రో చంద్రయాన్-3 మిషన్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డును అందుకుంది. ఈ అవార్డు ఏరోస్పేస్ ఏవియేషన్ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన గుర్తింపులో ఒకటి. నాసా అవార్డులు గెలుచుకున్న భారత విద్యార్థులు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్లో భారత్ విద్యార్థులు సత్తా చాటారు. బొంబాయికి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో 2024 ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్స్ విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నాసా 2024 ఏప్రిల్ 22వ తేదీ ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్కు చెందిన పారిస్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ యూనివర్సిటీ విభాగంలో హంట్స్విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ఇన్స్పైర్డ్ హైదరాబాద్ కార్యక్రమం. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ కన్సల్టెన్సీ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇన్స్పైర్ హైదరాబాద్ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యామగాములుగా మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ అన్నారు. స్పేస్ ఎకానమీలో 70% ఆదాయం అప్లికేషన్ నుంచే వస్తుంది. మొబైల్ కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వరకు చాలా సేవలున్నాయని చెప్పారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే మున్ముందు
IP నెంబర్ ఉండే అవకాశం ఉందన్నారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి భారత్ రూ. 21,000 కోట్ల విలువైన ఉత్పత్తులను 58 దేశాలకు ఎగుమతి చేసిందని చెప్పారు. గ్రీన్ ప్రొపల్షన్, కంపోజిట్ రాకెట్ మోటార్స్ వంటి క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధిలో అంకుర సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయని వివరించారు. డీప్ టెక్నాలజీలో హైదరాబాద్ సంస్థ టాప్. దేశంలోని విద్యా సంస్థల నుంచి దాఖలవుతున్న పేటెంట్స్ ఏడాది వ్యవధిలోనే 11 నుంచి 23% చేరాయి. 2022లో 7,400 దరఖాస్తులు ఉండగా 2023 నాటికి 19,200కి చేరాయి. బెంగళూరు IISc ఇప్పటి వరకు 1000 పైచిలకు దరఖాస్తులు చేయగా 600కి పైగా పేటెంట్లు లభించాయి. ఇందులో మహిళా ఆవిష్కర్తలకు సంబంధించినవి 150కి పైగా ఉన్నాయి. IIT మద్రాసు నుంచి 2,700కు పైగా దాఖలైతే 1,300కు పైగా అనుమతులు లభించాయి. డీప్ టెక్నాలజీ స్టార్టప్ పేటెంట్లో హైదరాబాద్ IITకి చెందిన మిసిగ్ నెట్వర్క్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ హైదరాబాద్ IIT బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం నుంచి వైర్లెస్ టెక్నాలజీ సంస్థగా ఆవిర్భవించింది. 5G నెట్వర్క్లో పనిచేస్తుంది. 5G టెక్నాలజీపై విసిగ్ సంస్థకు 160 పేటెంట్లు ఉన్నాయి. IIIT హైదరాబాద్తో క్వాల్కామ్ ఒప్పందం. కృత్రిమ మేధ ద్వారా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్లను రూపొందించేందుకు IIIT హైదరాబాద్కు అమెరికాకు చెందిన క్వాల్కామ్ సంస్థ $1.86 లక్షల గ్రాంట్గా అందజేయనుంది. ఈ సొమ్ముతో 3 ఏళ్ల పాటు పరిశోధనలు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ మేధ ప్రయోగశాలను క్వాల్కామ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిండర్ వాన్ డోర్న్ హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలో పరిశోధనలు చేసే విద్యార్థులు, ఆచార్యులకు ఇన్నోవేటర్ డెవలప్మెంట్ కిట్ పేరుతో ప్రాథమిక అవగాహన పరిజ్ఞానాన్ని అందజేస్తున్నారు. వేర్వేరు అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం ద్వారా కొత్త ఆవిష్కరణలను తెచ్చేందుకు పరిశోధకులు కృషి చేయనున్నారు. ప్రాజెక్ట్ సంజయ్. అగ్రరాజ్యాలు సైనిక పరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న సమయంలో భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. అత్యాధునిక డిజిటల్ యుద్ధ క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్ట్ సంజయ్ పేరుతో యుద్ధ క్షేత్రంలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలైన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లకు రూపకల్పన చేస్తుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దులో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలైన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తుంది. వరల్డ్ ఆఫ్ ద ఇయర్గా AI కొలివ్స్ డిక్షనరీ 2023 సంవత్సరానికి గాను వరల్డ్ ఆఫ్ ఇయర్స్గా AIని ఎంపిక చేసింది. అధునాతన యుద్ధ విమానం తయారీకి జపాన్, బ్రిటన్, ఇటలీ ఒప్పందం. అధునాతన యుద్ధ విమానం తయారీకి జపాన్, బ్రిటన్, ఇటలీ చేతులు కలిపాయి. దీనికి సంబంధించి ఉమ్మడి సంస్థ ఏర్పాటు ఒప్పందంపై 2023 డిసెంబర్ 14న ఈ 3 దేశాల రక్షణ మంత్రులు టోక్యోలో సంతకాలు చేశారు. ప్రధానంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చర్యలు చేపట్టాయి. మిత్సుబిషి FX యుద్ధ విమానాలను 3 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. 2035 నాటికి F2S యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటాన్ మినీ జలాంతర్గామి. అట్లాంటిక్ మహాసముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటానిక్ మినీ జలాంతర్గామి సబ్మెరైన్ పేలిపోయి 5 ప్రాణాలను కోల్పోయారు. అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్స్ అనే సంస్థ 1912లో అట్లాంటిక్ మహాసాగరంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను సందర్శించేందుకు యాత్రను చేపట్టింది. ఇందుకోసం 22 అడుగుల పొడవైన టైటాన్ అనే మినీ జలాంతర్గామిని వాడారు. 2023 జూన్ 18న న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం సెయింట్ జాన్సన్ సుమారు 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్ సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటాన్లో పయనమైన బృందంలో
ఓషన్ గేట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టాక్టన్ రస్, పాకిస్తాన్ వ్యాపారవేత్త షెహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ దావూద్, దుబాయ్లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీస్ హర్జింగ్, ఫ్రాన్స్ నౌకాదళ మాజీ అధికారి, టైటానిక్ నిపుణుడు పాల్ హెన్రీలు ఉన్నారు. చైనాలో ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన నెట్వర్క్లు సెకనుకు 100 గిగాబైట్ల డేటాను మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుండగా నూతన వ్యవస్థ దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని పేర్కొంది. ఇటీవల అమెరికాలో ప్రారంభించిన 5వ జనరేషన్ ఇంటర్నెట్ 2 కూడా అత్యధికంగా సెకనుకు 400 గిగాబైట్ల వేగంతోనే డేటాను ప్రసారం చేయగలుగుతుంది. తాజా ప్రాజెక్టును సింగ్వా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్ హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సమిష్టిగా అభివృద్ధి చేశాయి. వియత్నాంకు బహుమతిగా ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధనౌక. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధనౌకను వియత్నాంకి బహుమతిగా భారతదేశం అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ యుద్ధనౌకను వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించారు. సేవలందిస్తున్న ఈ యుద్ధనౌకను భారత్ తన మిత్ర దేశానికి బహుమతిగా ఇవ్వడం, దేశీయంగా నిర్మించి ఆయుధాలతో పూర్తి యుద్ధ సన్నద్ధంగా ఉన్న నౌకను భారత్ ఇలా ఒక మిత్ర దేశానికి నజరానాగా ఇవ్వడం ఇదే మొదటిసారి. సిటిబిటి నుంచి వైదొలిగిన రష్యా. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంటు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలపడంతో రష్యా సిటిబిటి నుంచి అధికారికంగా వైదొలిగింది. 1996లో కుదిరిన సిటిబిటి ఒప్పందం ప్రపంచంలో ఎక్కడ కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశిస్తుంది. యాపిల్ పే మరియు గూగుల్ పే సేవలను నియంత్రించనున్న ఆస్ట్రేలియా. యాపిల్ పే, గూగుల్ పే మరియు ఇతర డిజిటల్ వాలెట్లతో సహా డిజిటల్ చెల్లింపు సేవలను నియంత్రించే ప్రణాళికలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. క్రెడిట్ కార్డులు మరియు ఇతర సాంప్రదాయ చెల్లింపు పద్ధతుల మాదిరిగానే ఈ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావడం ఈ చర్య లక్ష్యం. యుఎస్ మరియు ఫిలిప్పీన్లు అణు సాంకేతిక ఒప్పందం. మనీలాకు అణు సాంకేతికత మరియు సామాగ్రిని ఎగుమతి చేయడానికి వాషింగ్టన్ను అనుమతించే మైలురాయి ఒప్పందంపై యునైటెడ్ స్టేట్స్ మరియు ఫిలిప్పీన్స్ సంతకం చేశాయి. భారత్లో తొలి సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్. వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్లో తొలి సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ను విఎఫ్ఎస్ గ్లోబల్ ఆవిష్కరించింది. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, మేనా ప్రాంతంలో వినికిడి లోపం ఉన్న 24 దేశాలకు వెళ్లేందుకు విఎఫ్ఎస్ గ్లోబల్ వీసా సేవల సమాచారాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతంలోని 7 దేశాల బహ్రెయిన్, ఇరాక్, కువైట్, లెబనాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈకు చెందిన దరఖాస్తుదారులు ఈ సేవలను అందుకోవచ్చు. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో ముగిసిన మారిటైమ్ విన్యాసాలు. భారత, ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల మధ్య తొలిసారిగా జరిగిన త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు 2023 అక్టోబర్ 7న ముగిశాయి. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో 2023 సెప్టెంబర్ 20న మారిటైమ్ విన్యాసాలు మొదలయ్యాయి. భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌక భారత్కు ప్రాతినిధ్యం వహించగా రాయల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అంగారకుడిపై అగ్నిపర్వత కార్యకలాపాలు. భూమి చొచ్చుకొనిపోయే రాడార్ మరియు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు అంగారకుడిపై ఇటీవల అగ్నిపర్వత కార్యకలాపాల సంకేతాలను గుర్తించారు. సొంత జలాంతర్గామిని ఆవిష్కరించిన తైవాన్ సొంతంగా జలాంతర్గామిని తయారు చేసి దీనికి
హైక్యూ అని పేరు పెట్టింది. ఈ తొలి సబ్మెరైన్ను నౌకాశ్రయ నగరం కోసింగ్లో తైవాన్ అధ్యక్షురాలు చాయ్ ఇంగ్ వెన్ ఆవిష్కరించారు. దాదాపు $1.54 మిలియన్ వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024 నాటికి అందనుంది. ట్రిటాన్ ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ను నిర్మించిన చైనా. తైవాన్ మరియు వియత్నాం వివాదాస్పద ప్రాంతంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలోని ట్రిటాన్ ద్వీపంలో చైనా ఎయిర్ స్ట్రిప్ను నిర్మిస్తుంది. దాదాపు 2000 అడుగుల పొడవైన ఎయిర్ స్ట్రిప్ టర్బోప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు డ్రోన్లకు సదుపాయాన్ని కలిగిస్తుందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. గూగుల్కు $7,000 కోట్ల జరిమానా. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్ లొకేషన్ను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్కు $93 మిలియన్ అంటే సుమారు 7,000 కోట్ల ఫైన్ పడింది. గూగుల్ నిబంధనలను ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా దావా ఫైల్ చేశారు. సముద్రంలోకి ఫ్యూకుషిమా అణు జలాలు విడుదల. జపాన్కు 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం సునామీతో దెబ్బతిన్న ఫ్యూకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య 2023 సెప్టెంబర్ 7న తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ టెప్కో ప్రకటించింది. ఎక్స్ యాప్గా ట్విట్టర్. నీలిరంగు ట్విట్టర్ పిట్ట అందరికీ తెలిసిందే. అయితే ఈ పిట్ట ఇకపై కనిపించదు అని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ స్వయంగా తెలిపారు. తమ యాప్ లోగోను మార్చనున్నట్లు వెల్లడించారు. చైనాకు చెందిన వీచాట్ తరహాలో అన్నిటికీ పనికొచ్చే ఎక్స్ యాప్ను రూపొందించామని తెలియజేశారు. చైనా స్వదేశీ విమానం C919 సక్సెస్. చైనా మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం C919 2023 మే 28న విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. శ్రీలంక నేవీకి భారత్ డోర్నియర్ నిఘా విమానం అందజేత. భారత్ 76వ స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని శ్రీలంక నేవీకి డోర్నియర్ నిఘా విమానాన్ని బహుమానంగా అందజేసింది. కొలంబోలో సమీపంలోని కతునాయకే వైమానిక స్థావరంలో 2022 ఆగస్టు 15న ఆ దేశ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత నేవీ వైస్ చీఫ్ గోర్మండే, శ్రీలంకలో భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లే ఈ విమానాన్ని అందజేశారు. ఆపరేషన్ ఇంటర్ఫ్లెక్స్. బ్రిటన్ దేశం రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు నూతనంగా నియామకం పొందిన మిలిటరీ దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఆపరేషన్ ఇంటర్ఫ్లెక్స్ ప్రారంభించింది. భారత్ ఇండోనేషియా నౌకాదళ విన్యాసాలు. భారత్ ఇండోనేషియా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధ క్రీడలకు సముద్ర శక్తి అని పేరు పెట్టారు. ఇండోనేషియాకు సమీపంలో ఇవి జరిగాయి. డేటా లీకేజ్ ఉదంతంతో చాట్ జీటీపీపై ఇటలీ నిషేధం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీటీపీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. చాట్ జీటీపీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీ కావడం విశేషం. ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా. మొట్టమొదటిసారిగా ఘన ఇంధనాన్ని వినియోగించి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా 2023 ఏప్రిల్ 14వ తేదీన ప్రకటించింది. ఈ క్షిపణి 3 దశలుగా ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించి ఇప్పటి వరకు ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా ఘన ఇంధనం వాడినట్లు ప్రకటించింది. తొలి డిజిటల్ దేశంగా తువాలు. భావి తరాలకు సైతం వీరు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా తువాలు డిజిటల్ దేశంగా మారనుంది. కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో తమ దేశాన్ని డిజిటల్ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్ ప్రకటించింది. ఆస్ట్రేలియా, హవాయి మధ్య 9 దీవుల సమూహంగా ఉన్న తువాలులో
12,000 మంది జనం నివసిస్తున్నారు. కిల్ వెబ్. ఉత్తర కొరియా నుండి పెరుగుతున్న అణు ముప్పుకు ప్రతిస్పందనగా దక్షిణ కొరియా సైన్యం కిల్ వెబ్ అనే భావనను ప్రవేశపెట్టింది. ఇది దేశంలోని సైన్యం సాధ్యమైనంత తక్కువ సమయంలో తక్కువ ప్రాణ నష్టంతో యుద్ధంలో విజయం సాధించగలదని నిర్ధారించడానికి తాజా AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఐరాస AI సలహా సంఘంలో 3 భారతీయులకు చోటు. కృత్రిమ మేధ AIతో వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ సంఘంలో 3 ప్రముఖ భారతీయ టెక్ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. టెక్నాలజీకి సంబంధించి ఐరాస ప్రధాన కార్యదర్శి దూత అయిన అమన్దీప్ సింగ్ గిల్, ఇండియా స్టాక్ హెల్త్ స్టాక్ డిజిటల్ సంస్థల రూపకర్త శరత్ శర్మ, హకింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలు రజనీ చోటు దక్కించుకున్నారు. అంతరిక్షంలో సినిమా షూటింగ్. రష్యా దర్శకుడు క్లిమ్ సిపింగ్ రూపొందిస్తున్న సినిమా ద ఛాలెంజ్లో ఒక సీక్వెన్స్ను 2021 అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో తీశారు. అందులో నటించిన యూలియా పెరిస్లీడ్తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ISSలో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద ఛాలెంజ్ రికార్డు సృష్టించింది. జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాద వ్యతిరేక సదస్సు. జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఉగ్రవాదులతో ముడిపడిన వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేయాలని, దీనికోసం ఒకే స్ఫూర్తితో వ్యవహరించాలని షా చెప్పారు. క్రిప్టో కరెన్సీ, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాల ముఠాలకు మధ్య సంబంధాలపై కేంద్ర సర్కారు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. NIAతో పాటు ఉగ్రవాద వ్యతిరేక దళాలు, రాష్ట్ర స్థాయిలో కార్యదళాలు తమ పరిధిని కేవలం దర్యాప్తు వరకే పరిమితం చేయకుండా వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత డేటాబేస్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. 2001లో దాదాపు 6,000 ఉగ్రవాద దాడులు జరిగితే 2022 నాటికి 900కి తగ్గాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో గత 9 ఏళ్లలో ఉగ్రవాద ఘటనలు 70% తగ్గాయన్నారు. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్. తిరుగులేని ఆదరణతో దూసుకుపోతున్న చాట్ జీటీపీ, చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్కి పోటీగా గూగుల్ కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్ బార్డ్ను తీసుకొచ్చింది. జకార్తాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2023 నవంబర్ 16-17 తేదీల్లో జకార్తాలో జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 అక్టోబర్ 27న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో గల భారత్ మండపంలో 7వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2023ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ అనే థీమ్తో సదస్సు జరిగింది. మోవ్లో 37వ పదాతిదళ కమాండర్ల సదస్సు. మధ్యప్రదేశ్లోని మోవ్లో ఇన్ఫాంట్రీ స్కూల్లోని 2 రోజుల పాటు జరిగిన 37వ ఇన్ఫాంట్రీ కమాండర్స్ కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సదస్సుకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అధ్యక్షత వహించారు. బ్యాంకాక్లో ఇండియన్ ఓషన్ నేషనల్ సింపోజియం ఆఫ్ చీఫ్స్ 8వ సదస్సు. ఇండియన్ ఓషన్ నేవల్ కంపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ 8వ సమావేశం థాయిలాండ్లోని బ్యాంకాక్లో 2023 డిసెంబర్ 19 నుండి 22 వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్లు 27 సభ్యులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 11న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కృత్రిమ మేధపై అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు 2023. కృత్రిమ మేధపై అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు 2023 డిసెంబర్ 12 ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశం. 91వ ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ 2023 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఆస్ట్రేలియా రాజధాని వియన్నాలో జరిగింది. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు, ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 90వ ఇంటర్పోల్ సర్వసభ్య సమావేశం 2022లో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగింది. బ్లెచ్లీలో తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు. తొలి అంతర్జాతీయ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా శిఖరాగ్ర సదస్సు 2023 నవంబర్ 1-2 తేదీల్లో బ్రిటన్లోని బ్లెచ్లీలో జరిగింది. ఈ సదస్సులో అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో పాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి టెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ తరపున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. మొదటి ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్. కోవిడ్ మహమ్మారి తర్వాత డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవలే ఇండియా స్టాక్ డెవలపర్ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహించింది. భారత్లో ఇలాంటి సదస్సు జరగనిదే తొలిసారి. దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో భారత డిజిటల్ వస్తువులను స్వీకరణ పెంచడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. క్రిమినల్ జస్టిస్ డేటా ప్లాట్ఫామ్ వినియోగంలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడంలో ఉత్తరప్రదేశ్ వరుసగా 3వ సంవత్సరంలో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో భారత సహకార కాంగ్రెస్ 17వ సదస్సు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన భారత సహకార కాంగ్రెస్ 17వ సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. పారదర్శకతకు, అవినీతి రహిత పాలనకు నమూనాగా నిలుస్తూ పెద్ద ఎత్తున డిజిటల్ సాధనాలను వినియోగించుకోవాలని సహకార సంఘాలకు సూచించారు. డిజిటల్ కరెన్సీలో భారత్కు 7వ స్థానం. భారత జనాభాలో 7% పైగా ప్రజలు డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిందని తెలిపింది. యుఎన్ వాణిజ్య అభివృద్ధి సమాఖ్య UNCTAD ప్రకారం 2021లో అభివృద్ధి చెందిన 20 ఆర్థిక వ్యవస్థలో 15 దేశాల్లో ప్రజలు క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నారు. ఉక్రెయిన్ ఈ జాబితాలో 12.7%తో తొలి స్థానంలో నిలిచింది. రష్యా 11.9%, వెనిజులా 10.3%, సింగపూర్ 9.4%, కెన్యా 8.5%, US 8.3% తర్వాత స్థానంలో ఉన్నాయి. మన దేశంలో 7.3% మంది ప్రజలు డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా 20 ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీ వాటా కలిగి ఉన్న జనాభాలో భారతదేశానికి 7వ స్థానం లభించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం నేరాల్లో భారత్కు 77వ స్థానం. నేరాలపై వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు 55వ స్థానం, ఇంగ్లాండ్కు 65వ ర్యాంకు లభించింది. టర్కీ, జర్మనీ, జపాన్ తక్కువ నేరాలతో 92, 100, 135 స్థానాల్లో నిలిచాయి. శాస్త్రీయ ప్రచురణల్లో 3వ స్థానంలో భారత్. శాస్త్రీయ ప్రచురణల్లో మన దేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎగబాకిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ 2022 డిసెంబర్ 18న తెలిపారు. 2010లో ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్న భారత్ 2020 నాటికి 3వ స్థానానికి చేరుకున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తెలిపిందన్నారు. ముంబై ఉగ్రదాడికి 15 ఏళ్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26వ తేదీన దాదాపు 10 మంది పాకిస్తాన్ ముష్కరులు ముంబై మహానగరంలో చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉపయోగించి రీజూపావ్ టెక్నాలజీ. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దులో సమీపంలో గల ప్రపంచంలో అత్యంత ఎత్తైన చెలా రోడ్ టన్నెల్ మరియు LGG డామ్టెంగ్ యాంగ్స్టై
LDY రహదారిని నిర్మించడానికి REJUPAVE సాంకేతికతను BRO వాడింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO అనగా సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIR వారు REJUPAVE అనే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇండియా విద్యా సంస్థల కోసం ERNET వెబ్ పోర్టల్, భారత ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కృష్ణన్ మరియు ERNET ఇండియా ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ను 2024 జనవరి 5న ప్రారంభించారు. ERNET ఇండియా అనేది భారతదేశ విద్య మరియు పరిశోధన రంగాలకు ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. కొచ్చి లక్షద్వీపులు సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ దీవుల అభివృద్ధి కోసం సబ్మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ప్రాజెక్టుతో పాటు టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మరియు ఎనర్జీ వంటి రంగాల్లో ₹1,150 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను 2024 జనవరి 4న ప్రారంభించారు. కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్ లక్షద్వీప్ దీవులకు భారతదేశ ప్రధాన భూభాగానికి కలిపే మొదటి సముద్ర గర్భ కేబుల్ లింకు. గ్రామ మన్చిత్ర యాప్ గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రాదేశిక ప్రణాళికలను మెరుగుపరచడానికి వ్యూహాత్మక చర్యగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ్ మన్చిత్రగా పిలువబడే భౌగోళిక సమాచార వ్యవస్థ GIS అప్లికేషన్ను ప్రవేశపెట్టింది. ఈ వినూత్న అప్లికేషన్ జియో స్పేషియల్ టెక్నాలజీని వారి ప్రణాళిక ప్రయత్నాలలో గ్రామ పంచాయతీలను శక్తివంతం చేస్తుంది. సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ చక్ర 2. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థ CBI ఆపరేషన్ చక్ర 2 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 76 చోట్ల సోదాలు నిర్వహించింది. GSF 59వ వ్యవస్థాపక దినోత్సవం. సరిహద్దు భద్రతా దళం BSF 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2023 డిసెంబర్ 1న జార్ఖండ్లోని హజారీబాగ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పేటెంట్ హక్కుల కోసం AIకి వ్యతిరేకంగా UK సుప్రీంకోర్టు రూల్స్. పేటెంట్ హక్కుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIని ఆవిష్కర్తగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ UK సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. US కంప్యూటర్ శాస్త్రవేత్త స్టీఫెన్ థాలర్ తన దాబూస్ అనే AI వ్యవస్థ ద్వారా రూపొందించబడిన ఆవిష్కరణల కోసం UKలో పేటెంట్లను నమోదు చేయడానికి ప్రయత్నించిన కేసులో ఈ కేసు ఉంది. కామర్స్ ఎగుమతులను మెరుగుపరచడానికి సిప్రోకెట్తో ఇండియా పోస్ట్ భాగస్వామ్యం. ఇండియా పోస్ట్ కామర్స్ ఎగుమతి పర్యావరణ వ్యవస్థను పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా ప్రముఖ కామర్స్ ఎనేబుల్మెంట్ ప్లాట్ఫామ్ అయిన బిగ్ ఫుట్ రిటైల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సిప్రోకెట్ సహకారంతో ప్రవేశించింది. ఈ ఒప్పందం డాక్ఘర్ నిర్యాత్ కేంద్రం DNK మరియు సిప్రోకెట్ మధ్య సాంకేతిక ఏకీకరణను సులభతరం చేస్తుంది. లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారత సైన్యంతో దీపావళి పండుగ వేడుకలు కలిసి జరుపుకున్నారు. భారతీయ సైన్స్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర సాంకేతిక విభాగం 2023 సెప్టెంబర్ 25న వెల్లడించింది. 2024 లక్నోలో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ సైన్స్ కాంగ్రెస్ను ఆ సంస్థ జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ఏకపక్షంగా మార్చివేసిందని ఆరోపించింది. 2024లో నిర్వహించే భారతీయ సైన్స్ కాంగ్రెస్కు తమ వనరుల నుంచి ఎలాంటి మద్దతు ఇవ్వబోవని స్పష్టం చేసింది. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 25న కర్ణాటక రాజధాని బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా మోడీ అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో ప్రయాణించారు. యుద్ధ విమానంలో దేశ ప్రధాని ప్రయాణించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్ను నిర్మించనున్న BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లడాఖ్లోని న్యూమో ప్రాంతంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ విమానాన్ని నిర్మించే ప్రణాళికలను ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2023 సెప్టెంబర్ 12న దేవక్ బ్రిడ్జ్ నుండి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 3D ప్రింట్ సాంకేతికతతో తపాలా కార్యాలయం. బెంగళూరులోని హలసూరులో దేశంలో తొలిసారి 3D ప్రింట్ సాంకేతికతతో నిర్మించిన తపాలా కార్యాలయాన్ని కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో 2023 ఆగస్టు 18న ప్రారంభించారు. కర్ణాటక తపాలా శాఖ కోసం మద్రాస్ IIT నిపుణుల ఆధ్వర్యంలో L&T సంస్థ దీన్ని పూర్తి చేసింది. హనీ ట్రాప్లో పడిన DRDO శాస్త్రవేత్త ప్రదీప్ కరుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని DRDOలో అత్యున్నత అధికారి ప్రదీప్ కురల్కర్ వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కి లీక్ చేశాడు. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్ అగ్ని యాంటీ శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడనే అనుమానం కలదు. ఇతను DRDOలో 1988 నుంచి పనిచేస్తున్నారు. దేశంలో దామ్ మాల్వేర్ వ్యాప్తి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్రవేశించి ఫోన్ నెంబర్లను, కాల్ రికార్డులను, కెమెరాలను హ్యాక్ చేస్తున్న డామ్ అనే మాల్వేర్ దేశంలో వేగంగా వ్యాపిస్తుందని జాతీయ సైబర్ భద్రతా సంస్థ సెర్టిన్ హెచ్చరించింది. AI న్యూస్ యాంకర్ లీసా. దేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ AI న్యూస్ యాంకర్ లీసా 2047 కల్లా దేశంలో 9% అణు విద్యుత్. భారతదేశంలో 2047 కల్లా 9% విద్యుత్ అణు వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2070 కల్లా కర్బన ఉద్గారాల్లో నెట్ జీరో తటస్థతకు చేరుకోవాలన్న భారత్ లక్ష్యంలో అణుశక్తి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్ల అణు ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ తర్వాత అణు ఇంధన ఉత్పత్తి దేశాల్లో భారత్ 3వ స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. 5 రాష్ట్రాల్లో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటుకు ఈ విషయాన్ని తెలిపారు. కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కేరళలోని త్రిశూర్లో ఉన్న ఇరింజలగూడ శ్రీకృష్ణ ఆలయంలో యాంత్రిక ఏనుగును ప్రవేశపెట్టారు. దీనిని సినీ నటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా సమర్పించింది. ఈ ఏనుగు పేరు రామన్. దీని బరువు 800 కిలోలు. గత 15 ఏళ్లలో మానవ ఏనుగుల ఘర్షణ కారణంగా కేరళ రాష్ట్రంలో 526 మందికి పైగా మరణించారు. దీన్ని తగ్గించేందుకు పెటా ఇండియా రోబోటిక్ ఏనుగును రూపొందించింది.